ఇక్కడ ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్కు వచ్చిన ప్రతి ఒక్క ప్రెస్ సోదరులు అందరికీ కూడా గత వారం మాజీ శాసనసభ్యులు పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన సూటిగా సుత్తి లేకుండా ఒక 4 పాయింట్లు అనేది గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు ప్రస్తుత ఎమ్మెల్యే మన అమర్నాథ్ రెడ్డి గారికి కొన్ని ఆయన ఉన్న అబ్జెక్షన్స్ అనేది లేవనెత్తడం జరిగింది. ఆయన మెయిన్గా లేవనెత్తిన పాయింట్స్ ఒకసారి చూస్తే సూపర్ 6 అనేది మీరు సరిగ్గా అమలు చేయలేదు. ఈ రోజు వరకు మీరు ఒక పెన్షన్ కూడా మీరు అసలు సరిగ్గా ఇవ్వలేదు. ఈ ఏదైతే మీరు రోడ్లు నేను వేసినానో ఆ రోడ్లంతా కూడా మళ్ళీ మీరు ఈరోజు ఓపెనింగ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. అది కాకుండా ప్రోటోకాల్ గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ 4 పాయింట్లు ఆయన మాట్లాడింది. దీని గురించి ఆయన మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? ప్రోటోకాల్ మీరు ఇది పార్టీ ప్రోగ్రామా లేకపోతే గవర్నమెంట్ ప్రోగ్రామా? పార్టీ ప్రోగ్రామ్ అయితే మీరు ఎవరి పేర్లు ఉన్నా వేసుకోవచ్చు. దీనికి ఒక ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. దాని గురించి మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆయన అబ్జెక్షన్స్ అనేది లేవనెత్తడం జరిగింది. దానికి సమాధానము గౌరవ ఎమ్మెల్యే గారు ఇస్తారు మామూలుగా. ఏమని? లేదు నేను ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదని కానీ, లేకపోతే మేము కొత్తగా వేస్తూ ఉండే రోడ్లకు మేము వేస్తూ ఉన్నామని కానీ, లేకపోతే మేము ఇంత అభివృద్ధి చేసినాము లేకపోతే ఏం చేసినామని చెప్పి చెప్పడం అనేది పరిపాటు. ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు వీకోట పర్యటనలో ఉన్నారు. వాళ్ళు ఆ రోజు పత్రికా సమావేశం నిర్వహిస్తే విలేకరులతో ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి మీకు కూడా తెలుసు. అప్పుడు రామన్నల ఇంట్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు పత్రికా సమావేశం నిర్వహించినారో ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. కానీ ప్రెస్కి ఆయన స్పందించకుండా వేరే వాళ్ళు స్పందించినారు. ఆయన ఎందుకు స్పందించలేదంటే గౌరవ మాజీ శాసనసభ్యులు చేసిండేవంతా కూడా నోటిఫైడ్ పాయింట్స్ కాబట్టి, వాల్యూడ్ పాయింట్స్ కాబట్టి అది ఆయన పరిగణలోకి తీసుకొని దాన్ని ఎట్లా చేయాలని చెప్పి ఆలోచన విధానంలో ఏదన్నా ఆయన దానికి స్పందించకపోయిండొచ్చు. దాన్ని వదిలేసి నెక్స్ట్ వేరే నాయకులంతా కూడా నీ హోదా ఏమి, నీ స్థాయి ఏమి, నువ్వు అదేని పర్సనల్ అలిగేషన్స్ దిగడం అనేది దురదృష్టకరం. ఈరోజు వెంకటేగౌడ గారు ఒక ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా ఫేస్ చేసి దాదాపు 32,000 మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన 20-30 సంవత్సరాల నుంచి రాజకీయం చేసిన అనుభవం లేదు ఆయనకు. కానీ ఆయన వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి గడపకు ఆయన పోయి ఓట్లు అభ్యర్థించి ఆయన్ని దాదాపు 32,000 మెజార్టీతో ఆ రోజు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. సెకండ్ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి 18,000 ఓట్లతో ఆయన ఓటింగ్ చెందించడం జరిగింది. అంటే ఒకటి ఎప్పుడైతే ఈ డెమోక్రటిక్ సెటప్ ఉంటుందో దాంతో ఒకటి అధికార పక్షం ఉంటుంది, ఒకటి అపోజిషన్ ఉంటుంది. ఎవరైతే గెలిచినారో వాళ్ళు అధికార పక్షంలో ఉంటారో, ఎవరైతే డిఫీటెడ్గా ఉంటారో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర అనేది పోషిస్తారు. ఇప్పుడు నీ హోదా ఏమి అంటే 1,08,000 ఓట్లు వచ్చినాయని, ఇంకా ఆయన హోదా ఏమి అనేది ప్రజలకు తెలియదు ఆయనకి ఏం హోదా ఉందని చెప్పి. ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో ఆయన కొన్ని అభ్యంతరాలు అనేది లేవనెత్తడం జరిగింది. ఆ అభ్యంతరాలను మీరు నివృత్తి చేయాల్సిన ధర్మం మీ మీద ఉంది. లేదు మేమంతా సక్రమంగా చేసినాము, లేదు మేము ప్రోటోకాల్ పాటించినాము, లేదు మేము పెన్షన్ ఇచ్చినాము, లేదా మేము ఇంత సూపర్ 6 అనేది మేము ఇంత చేసినాము అని చెప్పేసి ఆయన అయితే ఏదో ఆరోపణలు చేసినాడు. ఏదో సూపర్ 6 మీరు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు సూపర్ 6 అంటే 6 పాయింట్స్ మీరు చెప్పినారు. దాంతో ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చినారా? ఇచ్చింటే మీరు ఎంతమందికి ఇచ్చినారో దాని స్టాటిస్టిక్స్ చెప్పండి చూద్దాం. లేదా ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పినారు. ఆ 1,500 మీరు ఈ రోజుకి ఇచ్చినారా? ఒకవేళ ఇచ్చింటే మీరు ఊరికే గుడ్డిగా మాట్లాడడం అవసరం లేదు. స్టాటిస్టిక్స్ ఇస్తండి మీరు, మేము ఇన్ని కుటుంబాలకు ఇచ్చినాము, ఇంతమంది బెనిఫిషరీస్కి ఇచ్చినాము అని చెప్పేసి. మళ్ళీ ఈ పొద్దు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ కూడా ఇప్పుడు ఉండే బస్సులు ఇప్పుడు ఆర్డినరీ ఉంది, పల్లె ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, మనకు సప్తగిరి ఉంది, ఈ ఇంటర్స్టేట్ ఇవంతా ఉన్నాయి. దాంతో కూడా సెలెక్టెడ్ బస్సెస్ అంటే ఒక 50% బస్సెస్లో మాత్రమే పోయేనట్లు పెట్టి మీరు ఇంకా 50% చేయలేదు. అంటే మీరు ఎక్కువ బెనిఫిషరీస్ దాంతో లబ్ధి చేయకూడదని చెప్పి దీంతో చేసినారు. ఈ ఆరోపణ ఆయన చేసినాడు. సూపర్ 6 మీరు సరిగ్గా అమలు చేయలేదని చెప్పేసి. దాంతో ఆయన చేసిన ఆరోపణలో తప్పేముందని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను.
మీరు డిబేట్ చేయాలనుకుంటే లేదు మేము చేసినాము అని చెప్పి మీరు స్టాటిస్టిక్స్ రాండి, మేము మాట్లాడతాం. ఇంకా ఆయన పెన్షన్స్ గురించి మాట్లాడినాడు, మీరు పెన్షన్స్ ఎన్ని ఇచ్చినారు అని చెప్పి అడిగినాడు. కరెక్టే కదా. ఈరోజు గవర్నమెంట్ మీరు వచ్చింది దాదాపు మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2019లో మేము వచ్చినాము రూలింగ్కి. 2019లో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి మేము 44 లక్షల పెన్షనర్స్ ఆ రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. 2024 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముగిసి ఆయన దిగిపోయే టయానికి ఆ లబ్ధిదారుల సంఖ్య 66 లక్షలకు చేరింది. అంటే దాదాపు 22 లక్షల కొత్త పెన్షన్లు మేము ఇచ్చినాము. మీరు ఇప్పుడు 2024లో ఎన్నుందో ఈ రోజుకి వచ్చింది, మీరు 2026లో ఎన్నుందో మీరు గణాంకాల ప్రకారం చెప్పండి. వీకోట మండలం లెక్కెత్తుకున్నామంటే ఈ రోజుకి ఇదే పెన్షన్స్ని 500 పెన్షన్స్ 2019లో ఉండింది. ఎప్పుడైతే మేము దిగిపోతా ఉంటామో అప్పుడు 11,400 అయింది. అంటే దాదాపు 2,600 పెన్షన్లు ఒక వీకోట మండలంలోనే మేము ఇచ్చినాం. మీరు ఈ 2 సంవత్సరాలు ఏం చేసినారంటే ఆ 11,400 ఏదైతే మేము 2024 వరకు ఉండిందో ఈ 2 సంవత్సరాలు ఇంకా 200 తగ్గించినారు. ఈ రోజుకి మీకు ఏప్రిల్కి మీరు ఇచ్చింది పెన్షన్స్ వచ్చి 11,200 ఇచ్చినారు. అంటే ఉండే పెన్షన్స్ని 2 సంవత్సరాల్లో ఇంకా దాన్ని పెంచేదాన్ని తప్పించేసి ఈరోజు మీరు ఇంకా తగ్గించినారు. అదే అడిగినాడు ఆయన, మీరు పెన్షన్స్ కూడా ఇవ్వలేదు కదా, మీరు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అడిగినాడు. దాంతో తప్పేముంది. ఇంకా మీరు రోడ్లు చెప్తా ఉన్నారు. ఎడగూరికి రోడ్డు, టీబండపల్లి రోడ్డు, గోనమాకంపల్లి రోడ్డు, ఇది మా మాజీ శాసనసభ్యులు వాళ్ళ హయాంలో జరిగిందా మీ హయాంలో జరిగిందా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేయండి. మీరు ఈరోజు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లో మేము కొత్తగా రోడ్లు వేసినాము అని మాట్లాడుతూ ఉన్నారు. వెల్ గుడ్, చేయండి. ఇంకా మీకు ఇంక 3 సంవత్సరాలు ఉంది. మిమ్మల్ని ఎవరు కదిలించేవాళ్ళు లేదు ఇక్కడ. ఇంకా 50 కోట్లు ఎత్తుకొని వచ్చి ఈ కోట్లు అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసిన చోటు ప్రతి చోట మేము శిలాపలకాలు వేయండి. మీరు మేము చేసినామని గొప్పగా చెప్పుకోండి, పాంప్లెట్లు చేయండి, లేదంటే న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి, లేకపోతే మీ కార్యకర్తల్ని ప్రతి డోర్కి తిప్పి మేము ఇంత చేసినామని చెప్పుకోండి. మీరు అంటే మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పుకోండి అని చెప్పినాడు ఆయన. నేను చేసింది మీ లెక్కలో ఎందుకు చేసుకుంటారో అని చెప్పినాడు. దాంతో తప్పేముంది. మళ్ళీ ఆయన ప్రోటోకాల్, ముఖ్యంగా ఆయన అడిగింది ప్రోటోకాల్ గురించి అడిగినాడు. ప్రోటోకాల్ అంటే ఒక గవర్నమెంట్ కార్యక్రమం జరిగినప్పుడు దానికి ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది. అది గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని లేఅవుట్ చేసింది. ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు చేసిండేవి కొన్ని ఇక్కడ ఉన్నాయి శిలాపలకాలు. ఈ శిలాపలకం చూసినారంటే మీరు వీకోట గ్రామ పంచాయతీ ప్రారంభకులు నూతన కల్వ అమర్నాథ్ రెడ్డి గారు, సరేనా. దీంతో ఎవరు ముఖ్య అతిథులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు జడ్పీ చైర్మన్, దుర్గా ప్రసాద్, రాజన్న గారు ఏఎంసీ సెక్రటరీ, రంగనాథ్ గారు వేర్ హౌస్ సెక్రటరీ, గజేంద్ర గారు. కరెక్టే, మీరు దానికి మీ ప్రోటోకాల్ ఉన్నారు వేసుకున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ప్రత్యేక ఆహ్వానితుల్లో మామూలుగా ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు వస్తారంటే ఉన్న ఎమ్మెల్సీలు వస్తారు. అక్కడ ఏది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు ఉన్నారో వాళ్ళు వస్తారు. ఈ ప్రత్యేక ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఆయన పేరు ప్రత్యేక ఆహ్వానితులు మీరు ఎందుకు వేయలేదు? ఈరోజు మన టీచర్స్ ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళ పేరు మీరు ఎందుకు వేయలేదు? వాళ్ళు అర్హులు కదా ఈ ఆహ్వానితుల్లో? ఈ ప్రోటోకాల్లో మీరు పాటించాల్సినప్పుడు కంపల్సరీగా వీళ్ళు రిప్రజెంటేటివ్ వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్సే కదా, వాళ్ళంతా కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పబ్లిక్తో ఎన్నుకోబడిన వాళ్ళే కదా. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో మన కంచర్ల శ్రీకాంత్ గారు గెలిచినారు, వాళ్ళ పేరు ఎందుకు వేయలేదు మీరు? గౌరవ కలెక్టర్ గారి పేరు ఎందుకు వేయలేదు? దాంతో మళ్ళీ అది కాకుండా ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాదాపు 10 కోట్ల రూపాయల వర్కులు మీరు ఎగ్జిక్యూట్ చేసినారు అని చెప్తా ఉన్నారు. ఈ 10 కోట్ల రూపాయల వర్కులు మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే సంబంధించిన ఎస్సీ గారి పేరు మీరు వేయరా? ఎస్సీ గారు టెక్నికల్ శాంక్షన్ కానీ లేకపోతే వర్క్ ఇంప్లిమెంటేషన్ కానీ జరగాల్సింది పనులంతా జరగాల్సిందే ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తోనే కదా. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు కనీసం వాళ్ళ పేర్లు చేసుకుంటే మీది ఏమైపోయింది చెప్పి మేము సూటిగా అడుగుతాం. ఈరోజు ఎన్ఆర్ఈఎస్ సంబంధించి మీరు ఈ 10 crores వర్క్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు 10 crores వర్క్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ చిత్తూరులో సంబంధించి పీడీ గారు ఉన్నారు కదా, పీడీ పేరు ఎందుకు వేయలేదు మీరు అని అడుగుతా ఉన్నారు. వాళ్ళ పేర్లంతా వేసి ఇంకా మీ పేర్లు వేసుకుంటే అసలు మిమ్మల్ని మాట్లాడించేవాళ్ళే లేదు దీంతో. కానీ ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళ పేర్లు మీరు ప్రోటోకాల్లో వేయకుండా మీ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళ పేర్ల మీరు వేసేది ఇది ఎంతవరకు? దీంతో ఏముంది అంటే రాంబాబు గారు మండల పార్టీ అధ్యక్షులు, ఎక్స్ సర్పంచ్ గారు వీళ్ళ పేర్లు వేసుకొని మీరు దాదాపు మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు మీకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ఇంకొక 10 పేర్లు ఓడిపోయిండే సర్పంచుల పేర్లు వేసినారు.
మాజీ ఎంపీటీసీ పేర్లు వేసినారు, మాజీ మీ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు వేసినారు. కానీ దాంతో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఎందుకు వేయలేదు దీన్ని అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ పొరపాటు జరిగింది అని చెప్పి డాక్టర్ ఎన్ వెంకయ్యగౌడ గారు ఆ రోజు ఎత్తి చూపించినారు. మీరు హుందాగా జరిగిన పొరపాటుని అంగీకరించి మీరు దాన్ని ఏం చేయాలో చేసే వెసులుబాటు మీకుంది. లేదా ఆయన ఏం మనకు చూపించేది మనం చేసేది ఏమనుకుంటే మీ దీని ప్రకారం మీరు పోతా ఉండొచ్చు. దాన్ని వదిలేసి అది వేస్తే ఏమి వేయకుండా ఉంటే ఎస్ ఈరోజు మేము చెప్తా ఉన్నాము మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రహ్మణ్యం పేరు మీరు వేయలేదు, చంద్రశేఖర్ గారి పేరు వేయలేదు, ఖచ్చితంగా దీన్ని ప్రివిలేజ్ కమిటీకి తీసుకోమని చెప్తాం. మేము దీన్ని అబ్జెక్షన్స్ ఏమని చెప్పేసి కంప్లైంట్ రూపంలో మేము లేవనెత్తాం. ఇది ఎందుకంటే మీకు జరిగిన పొరపాటుని గౌరవంగా ఎమ్మెల్యే గారు చెప్పినారు, అది పొరపాటు జరిగిందని మీరు అంగీకరించిండొచ్చు, లేకపోతే దీన్ని పట్టించుకోవాలని అవసరం లేదని చెప్పి దాన్ని వదిలేసిండొచ్చు. దాన్ని వదిలేసి వెంకయ్య గౌరవ ఏం అర్హత ఉంది, వారికి ఏం అర్హత ఏంది, ఇది అర్హతల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? అర్హత అనేది ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఇవ్వరు. వాళ్ళు చేసే రాజకీయం బట్టి వాళ్ళు చేసే దీన్ని బట్టి అర్హతలు వస్తాయి. కానీ ఇంకా అర్హతలు వాయినెవరు వీణెవరు అంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దాదాపు మా పార్టీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వంలో మీరు ఉన్నారో 60% ఓట్ బ్యాంక్తో మీరు వచ్చినారో 40% ఓట్ బ్యాంక్ అనేది మాకు కూడా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ 40% ఓట్ బ్యాంక్ మా మీద ప్రజలు ఇచ్చిన బాధ్యత అది. ఏది రూలింగ్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తా ఉంటే దాన్ని ఎత్తి చూపమని చెప్పి మాకు ఇచ్చింది ఇది. కాబట్టి మేము ఎత్తి చూపించినాము. ఎత్తి చూపించుంటే మీరు ఫాలో చేయండి, లేకపోతే తను వదిలేసేయండి. ఈ ఎదురుదాడి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని తిట్టడము, దీన్ని ఎంతవరకు సబబో ఇదంతా కూడా వీకోట ప్రజలు ఈరోజు గమనించాలి. ఈరోజు వెంకయ్యగౌడ ఏం చేశారో అని అడుగుతా ఉన్నారు. వెంకయ్యగౌడ ఏం చేశారో నేను చెప్తాను, పెన్ను పేపర్ ఎత్తుకొని రాసుకోండి, మీరు చెప్తాను ఈరోజు నేనేం చేసినాడో అని చెప్పేసి. ఆయన 25 సచివాలయాలు మా ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మేము ఉన్న ఈ 5 ఏళ్లలో దాదాపు 25 సచివాలయాలు, 25 రైతు భరోసాలు, దాదాపు 20 వరకు హెల్త్ క్లినిక్లు అనేది మేము చేసినాము. ఇది మీకు కనబడలేదా ఈరోజు? ఇది అభివృద్ధి కదా? ఇది మేము ఎప్పుడు చేసినామో, కరోనా వచ్చింది మాకు వచ్చిన ఫస్ట్ 2 ఇయర్స్ అసలు ఆర్థిక వెసులుబాటు లేకపోతే కూడా మా పరిపాలన అంతా కూడా ఖాళీ 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాల్లో వెంకయ్యగౌడ గారు ఏమేం చేశారంటే ఈరోజు ఈ సచివాలయాలు 25 సచివాలయాలు బిల్డింగ్లు కట్టి దాంతో స్టాఫ్కి ఉద్యోగ అవకాశాలు కల్పించి దాదాపు స్టేట్ వైడ్ 65,000 ఉద్యోగాలు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చింది. వీకోటాలకు సంబంధించి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు స్టాఫ్ అనేది అక్కడ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. నాడు నేడు స్కూల్స్ ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు ఏదైనా మంచి పని చేస్తే మనకు రేపు ఓటు వస్తుంది అని చెప్పి దాని గురించి ఆలోచన చేసి ఎప్పుడు కూడా దాన్ని ఏదైనా చేసే కార్యక్రమాలు చేస్తారు. కానీ పిల్లలకు అసలు ఓటింగ్ అనేదే లేదు. ఓటింగ్ అనేదే లేని అట్లా పరిస్థితుల్లో ఈ నాడు నేడు అనేది ఉన్న క్లాస్ ఇదంతా దానికి డిజిటల్లో డోర్ ఇదైతే మీద మన డెస్క్లు అయితే ఏమి, దానికుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి, వాళ్ళకి కావాల్సిన బుక్లు అయితే ఏమి, ఇంగ్లీష్ మీడియం అయితే ఏమి, సిబిఎస్ఈ స్కూల్ విధానం అయితే ఏమి, +1 +2 అయితే ఏమి, ఇవంతా కూడా మా ప్రభుత్వం నుంచి వచ్చిందే కదా. ఈ రోజు చౌడప్ప గారు చెప్తా ఉన్నారు నాడు నేడు అని చెప్పేసి. మీరు ఆ రోజు చేసిండేది మేము ఈ రోజు వరకు ఈరోజు మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. మేము ఏమైనా అవినీతి చేసింటే ఆ నాడు నేడు జరిగిన దాంతో ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నారు మీరు? మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని మా ప్రభుత్వంలో అసలు వచ్చిన ఫండ్స్ అంతా కూడా ఈ నాడు నేడులో స్కూల్ కమిటీకి ఇచ్చినారు. మీలాగా మేము పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఇవ్వలేదు ఆ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి. ఆ స్కూల్ కమిటీలో ఎవరున్నారు? ఆ పేరెంట్స్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. అది కాకుండా అక్కడున్న హెడ్ మాస్టర్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఏదైతే డబ్బులు ఇచ్చిందో దాన్ని బ్యాంకులోకి వేసి ఆ స్కూల్ కమిటీ ఏదైతే చేస్తుందో ఆ స్కూల్ కమిటీ ద్వారా వర్క్స్కి ఎగ్జిక్యూట్ అయినాయి. మీ బోడిగుట్లపల్లి సర్పంచ్కి సంబంధించిన విశ్వనాథ్ గారు కూడా ఈరోజు వీకోటలో ఒక స్కూల్ ఆ రోజు ఆయన చేసినాడు, ఆయన కాంటాక్ట్ చేసినాడు. ఆయన మేస్త్రిగా ఉండి ఆడుండే టీచర్స్ ఆయన పెట్టుకొని ఆయన పని చేయడం జరిగింది. అంటే మేము పార్టీ చూడలేదు, మా కార్యకర్తలు చూడలేదు. అల్టిమేట్ గోల్ ఏమరా అంటే ప్రజలకు మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మా ప్రభుత్వంలో మేము చేయడం జరిగింది. ఈరోజు మిడ్ డే మీల్స్ ఏదైతే ఉందో దానికంతా కూడా మెనూ పెట్టడం జరిగింది. ఆ మెనూ పెట్టి మేము ఇచ్చినాం. ఈరోజు మీరు ఏం చేశారు అని అడుగుతా ఉన్నారు. మీరు గడపకి మా ఎమ్మెల్యే గారు 2 సార్లు పోయినారు. ఎప్పుడు కూడా అధికార పక్షం వాళ్ళు గడపకు పోయింది. ఇప్పుడు మీరు గడపని స్టార్ట్ చేసినారు. మీరు ఎన్ని గడపలు తిరిగినారు చెప్పండి? మేము సూటిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మీ నాయకులకు సంబంధించి ఇండ్లకు మీరు పోయినారు, కానీ ప్రతి గడపకి మీరు తిరిగి వాళ్ళకున్న సమస్యలు మీరు ఏమైనా తెలుసుకున్నారా? ఏం చేసినారో చెప్పండి. మీకు సూటిగా అడుగుతాను. మేము మా గవర్నమెంట్లో 2 సార్లు తిరిగినాడు డాక్టర్ ఎన్ వెంకయ్యగౌడ గారు. అది కాకుండా ఆయన ఓడిపోయినాక మళ్ళా ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. మీరు ఇప్పుడు నిన్న స్టార్ట్ చేసినారు. మీరు ఏదైతే చెప్పినారో మీరు మీ ఊరికి మీ ఎమ్మెల్యే అని చెప్పి మీరు స్టార్ట్ చేసినారు. మా ఎమ్మెల్యే గారు గడపకి అని చెప్పి ఓడిపోతే కూడా తోటగనం పంచాయతీలో ప్రప్రథమంగా స్టార్ట్ చేసినాడు. ఆయన ఓడిపోయి కూడా ప్రతి గడపకి పోయి వాళ్ళ సమస్యలు ఏముందో తీసి ప్రజాపక్షంలో పోరాటం చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.
ఇంకా అది కాకుండా ఈరోజు పెన్షన్లు ఆ రోజు 44 లక్షల పెన్షన్లు ఉంటే 2024 మేము దిగిపోయే టయానికి దాదాపు 66 లక్షల రూపాయలు పెన్షన్లు ఇచ్చినాము. ఇంట్లో మేము ఒక వీకోటా పంచాయతీకి సంబంధించి 3244 ఇండ్లు ఇచ్చినాం మేము వీకోట మండలం మాత్రమే. దాంతో సింహభాగము వీకోట పంచాయతీకి సంబంధించి 700 ఇండ్లు ఇచ్చినాము. ఈ రోజు వరకు మీరు ఎన్ని ఇచ్చినారో చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. మీరు ఇచ్చింది కేవలం పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించి 324 ఇండ్లు ఇచ్చినారు మీరు ఈ 2 ఏళ్లలో. దాంతో వీకోటకు సంబంధించి 8 ఇండ్లు ఇచ్చినారు మీరు. జస్ట్ మీరు ఇచ్చింది ఓన్లీ 8 ఇండ్లు మాత్రమే వీకోట మండలానికి సంబంధించి. పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించి టోటల్ నియోజకవర్గం ఏదైతే 5 మండలాలు ఉన్నాయో 5 మండలాలకి మీరు ఇచ్చినది కేవలం ఈ 2 సంవత్సరాల్లో 324 ఇండ్లు మాత్రమే. అదే మేము చేసినాం. మీరు పోయి చూడొచ్చు, ఇప్పుడు పాప లేఅవుట్లో చూడొచ్చును. దీంతో ఈ 3244 ఇండ్లలో 2300 ఇండ్లు ఫుల్ షేప్లో కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఫైనల్ బిల్ కూడా ఇవ్వడం జరిగింది. మా గవర్నమెంట్ ఉంటే ఇంకా బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి, దానికి కొంచెం ఏదో చిన్న చిత్త సమస్యలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నారు. ఆ జగన్ కాలనీలో ఇప్పుడు జగన్ కాలనీని అప్పుడు పెట్టినాము. మీరు పేరు కూడా ఈ రోజు మార్చుకొని వాళ్ళకు ఉండే రోజుకి ఎందుకు మీరు రోడ్లు కూడా వేయకుండా ఈ రోజు వరకు కాలం గడుపుతా ఉన్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు మళ్ళీ అభివృద్ధి జరగలేదు మేము చేసినాము అంటా ఉన్నారు. ఎస్, మీరు చేసిన ఎత్తండి మొత్తం. ఇప్పుడు నోట్లో మాట్లాడేది కాదు, నేను ఇచ్చిందంతా మేము ఎన్ని పెన్షన్లు ఇచ్చినామో, మేము ఎంత చేసినామో, మేము ఎన్ని కోట్లతో మేము వర్కులు చేసినాము అని చెప్పేది అంతా ఉంది. ఇప్పుడు సోడప్ గారు బల్ల గుద్ది చెప్తా ఉన్నారు అవినీతి జరిగిపోయింది, మాకు 2 ఏళ్ళ నుంచి పట్టే కాలేదు అనేసి. ఇప్పుడు ఉండే ఆఫీసర్లో ఒక 24 గంటలు అవినీతి జరిగింటే పట్టేసే వెసులుబాటు మీకుంది. మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఆ పని ఎందుకు చేయలేదు అని చెప్పి మిమ్మల్ని అడుగుతాను సూటిగా మిమ్మల్ని. దాన్ని వదిలేసి మేము ఈ మా శాసనసభ్యులు దాదాపు 25 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్జీఎస్ అయితేమి ఇంకోటి వీకోట వీకోట మండలంలో దాదాపు వాళ్ళు 5 years టర్మ్లో 25 crore వర్క్స్ అనేది ఆయన ఒకటి మాత్రమే చేయడం జరిగింది. నేను చెప్తానది మళ్ళా వేరే దీని కాదు, ఎన్ఆర్జీఎస్ ఆయన సపరేట్ గ్రాంట్ తీసుకొచ్చి 25 crores వరకు చేయడం జరిగింది. అది కాకుండా 25 సచివాలయం తిరిగినప్పుడు అక్కడ ఎక్కడన్నా చిన్న చిత్కా సమస్యలు ఉంటే దాన్ని నివృత్తి చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా దాన్ని చేయాలని చెప్పి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క ₹1 కోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే అది 25 సచివాలయాలకి ఇంకొక 25 కోట్లు ఎక్స్ట్రా ఆయన ఇచ్చింది. అంటే దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల నిధులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు మా వీకోట మండలానికి తీసుకొచ్చినారు. ఇదంతా కూడా రికార్డెడే. దీంతో నేను వేగ్గా ఏ అలిగేషన్ చేయలేదు. నేను చేసిన అలిగేషన్ తప్పు అనుకుంటే ఇప్పుడు అధికారంలో మీరున్నారు. మీకు అధికారులు ఎవరెవరు ఉన్నారు, పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి అంతా మీ చేతిలో ఉంది. మీరు ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. మీరు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంత చేసినారో 10 కోట్ల రూపాయలు వర్క్స్, అది కూడా 10 కోట్ల వర్క్స్ ఏమంటే ఎన్ఆర్ఈజీఎస్ వేరే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ యూటిలైజేషన్ లేదని చెప్పి మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ చేయమని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్తే దాన్ని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈరోజు 10 కోట్ల రూపాయలు సీసీ వర్క్స్ అనేది మీరు ఇప్పుడు చేయడం జరిగింది. మేము చేసిన దాంతో ఏమనేది ఇదంతా తెల్ల పేపర్ ఉంది. మేమంతా వాలంటీర్ వ్యవస్థ పెట్టినాము, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వతా వచ్చినాము. ఈరోజు ఆ వ్యవస్థను మీరు తీసేసినారు. ఈరోజు పెన్షన్లు మీరు పోయిందనో మీరు కొత్త పెన్షన్లు ఇచ్చే టైంలో 1వ తేదీకి మీరు ఫోటోలు తీసుకుంటా ఉన్నారని చెప్పి మా వెంకటేగౌడ గారు ఆరోపించినారు. ఎస్, ఈరోజు మీరు కొత్త పెన్షన్లు ఇచ్చి పలానానికి మేము కొత్త పెన్షన్ ఇస్తా ఉన్నామని చెప్పి మీరు ఫోటోలు తీసుకుంటే దానికి అభ్యంతరం ఏం లేదు. ఏదో మా ప్రభుత్వంలో మేము ఆపద నుంచి ఇస్తా ఉండే పెన్షన్లని ఈరోజు మీరు 1వ తేదీ పోయి మీరు ఫోటోలు తీసుకోవడము ఎంతవరకు సబబు అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఏదైనా డిబేట్ చేయదలుచుకుంటే మ్యాటర్ ఎత్తుకొని రికార్డెడ్ ఎవిడెన్స్ ఎత్తుకొని మాట్లాడండి. అంతేగాని వేగ్గా ఏది పడితే అది మాట్లాడితే ఈడ విని ఉండేదానికి ఎవరు కూడా లేదు. ఇది మా ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ దీనికి. నిన్న మా తెలుగుదేశం సీనియర్ లీడర్లు, మళ్ళీ అంత చిన్న చిత్కా లీడర్లు కాదు, చాలా సీనియర్ లీడర్లు, వాళ్ళంతా కూడా ఇంకొన్ని ఆరోపణలు నిన్న చేయడం జరిగింది. మా జెడ్పీ కాదు, వాళ్ళ వైఫ్ జెడ్పీటీసీగా వీకోట్లో గెలవడం జరిగింది. మన చౌడప్ప గారు వాళ్ళు మాట్లాడి ఇక్కడున్న నాయకులంతా కూడా అసలు చంద్రబాబు దయ వల్ల వాళ్ళు గెలిచినారు, లేకపోతే మేము పోటీ అనేది చేసింటే మీరు ఎక్కడికి పోయింటారు, ఎవరికి మీకు అర్హత లేని వాళ్ళంతా మీరు పొద్దు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు అయిపోయినారని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ ఆయన చేయడం జరిగింది. ఒక సీనియర్ నాయకుడైన చౌడప్ప గారి మీద మాకు కొంచెము సంస్కృతము ఇదంతా కూడా ఉంది, ఆయన అంటే గౌరవం ఉంది. కానీ ఆయన ఇంత దిగజారుడు మాట్లాడతాడని చెప్పి మా సూచించలేదు. నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, ఈ
జెడ్పీటీసీ వాళ్ళ హస్బెండ్ అయిన మన చూడపు కానీ అన్న మీరు సర్పంచ్గా పోటీ చేసినారు గతంలో. అప్పుడు మీరు చంద్రబాబు దయ వల్ల మీరు పోటీ చేస్తే గెలిచిపోతామన్నారు, మీరు ఎందుకు ఓడిపోయినారని మీ సుంచుడిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మీరు చంద్రప్ప గారి మీద 450 ఓట్లతో మీరు ఓడిపోయింది నిజం కాదా? నంబర్ 1. రెండోది, మీరు జెడ్పీటీసీగా 5 years టర్మ్ మీ మిస్సెస్ చేసినారు. ఆ 5 సంవత్సరాల్లో మీరు ఎంత నిధులు తెచ్చినారో, వీకోటాకు సంబంధించి మీరు ఎంత అభివృద్ధి చేసినారో మీరు ఒకసారి చెప్పండి. మీరు ఇప్పుడు మా చైర్మన్ ఎవరు మీరు చెప్తా ఉన్నారు, అర్హత లేకుండా గెలిచిపోయినాడు అని చెప్పి మా వీకోట జెడ్పీటీసీ గౌరవనీయులు మా గోవిందప్ప వాసన్న గారు 20 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ 5 ఏళ్లలో ఈ 4.5 సంవత్సరంలో ఆయన ఈ రోజు వరకు వీకోటాకి ఒక జెడ్పీటీసీగా మేము గెలిపించిన దానికి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ అర్హత లేని జెడ్పీటీసీ అంటారు కదా, ఆ అర్హత లేని జెడ్పీటీసీనే 20 కోట్లు తెచ్చినాడు. మీరు అర్హతగా ఉండి మీరు చంద్రబాబు నాయుడు గద్దెతో గెలిచి మీరు ఎన్ని తీసుకొచ్చినారో అని అడుగుతాను. మీరు చిత్తూరు మీటింగ్ పోయి టీ బిస్కెట్ తాగేసి వచ్చినారే కానీ వీకోట మీద ఏ రోజైనా మీరు ఈరోజు దాని గురించి మీరు శ్రద్ధగా మీరు ఈ 5 ఏళ్ళు ఎప్పుడైనా చేసినారా? మీరు చేసింటే ఇప్పుడు నేను చెప్తాను, మా వాసన్న ఏ వర్కులు చేసినాడు, పిఆర్లో ఎంత చేసినాడో, ఆర్డబ్ల్యూఎస్లో ఎంత చేసినాడో ఏమి అనేది నేను ఆ 20 కోట్లకు నేను లెక్కిస్తాను. మీరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మీరు చేసిన దానికి లెక్కించే సత్తా మీకుందా, ఆ అర్హత మీకుందా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ఈడ మీరు ప్రజాస్వామ్యాన్ని అవలేహన చేసినారు. అంబేద్కర్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని మీరు అవలేహన చేసినారు. సర్పంచ్గా వీకోట సర్పంచ్గా మీరు ఎట్లా గెలిచినారో మేము పోటీ చేసింటే మీరు అసలు గెలిచేవాళ్ళని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలియని విషయం ఏమంటే మీ సర్పంచ్గా ఎవరైతే మా మీద డిఫీట్ అయినారో, ఎవరైతే మా తల్లిగారో లక్ష్మీ మీద డిఫీట్ అయినారో, గౌరవనీయులు మా మధు గారు మిస్సెస్ ఎవరైతే వాళ్ళు పోటీ చేసినారో వాళ్ళు పోటీ చేసి మేము 10 మందితో ప్రచారం పోతే 200 మందితో చేసినారు. హేమాహేమీలైన మీరు మండలంలో ఉండే వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి చేసినారు. లాస్ట్కి మా గౌరవనీయులు ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా వచ్చి ఆ రోజు వాళ్ళకి ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారం చేసి వాళ్ళకి 8,400 ఓట్లు వస్తే మాకు 12,000 చిల్లర ఓట్లు వచ్చి దాదాపు 4,600 మెజారిటీతో మేము గెలిచినాం వీకోటాలు. మీలాగా ఏదో గాలి మేము గెలిచిండేది కాదు. ఇది గాలి అంటే ఎట్లుంటుందంటే 5-10 ఓట్లతో వచ్చేది గాలి అంటారు. 4,600 ఇప్పటి వరకు మీ సర్పంచ్కి ఎవరికి కూడా రాని మెజారిటీ మాకు వచ్చిండేది. ప్రజా జీవితంలో మీరు ఎప్పుడన్నా ఉన్నారా అని మీరు అడుగుతా ఉన్నారు. ఎస్, ఒకసారి సర్పంచ్గా నేను కంటెస్ట్ చేసినాను, అప్పుడు ఓడిపోయినప్పుడు 5 సంవత్సరాలు చిత్తశుద్ధిగా ప్రజాసేవ చేసి అప్పుడు మీరు నీళ్లు దీంతో లేదు. మీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో మేము మా ప్రైవేట్ ట్యాంకర్లు పెట్టి తోలినాము. ఆ పొద్దు ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము ముందున్నాము. ఆ ప్రభుత్వం దాని నుంచి ప్రజలు అంతా గమనించి మాకు 4,600 మెజార్టీ మాకు ఇచ్చినారు. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక సవాల్ ఎదుగుతా ఉన్నాను. మీరు చంద్రబాబు దయవల్ల గెలిచారు కదా. ఎస్, ఈ రోజు కొంగాటంలో మీరు సర్పంచ్గా వద్దు. 8వ వార్డులో మీరు ఏదైతే వార్డులో ఉన్నారో మా మా ఎంపీటీసీ 5 సంవత్సరాలు 5 టర్మ్లు 25 ఏళ్ళ నుంచి అక్కడ గెలుస్తూ అవుతాను. ఆయన మీద మీరు వార్డు మెంబర్గా గెలండి సార్. మీరు సర్పంచ్గా వద్దు. మీరు వార్డు మెంబర్గా గెలిచి వచ్చిన రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఆ రోజు మాట్లాడతాం మీ దగ్గర ఏముందని చెప్పి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అవగాహన చేయకూడదు. ఉన్నాడు ఎంపీటీసీ, ఇప్పుడు చలపతి ఇప్పుడు పట్టపల్లి ఎంపీటీసీ అంటే ఈయన చంద్రబాబు దయవల్ల గెలిచినాడా? జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు వెంకటేగౌడ గారు బీఫార్మ్ ఇస్తే పట్రపల్లి ప్రజలకు డోర్ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉండే అభివృద్ధిని వాళ్ళకి వివరించి ఓట్లు అర్చిస్తే వాడు గెలిచినాడు చలపతి మన ఎంపీటీసీగా. ఈడ గాండ్లపల్లి సుబ్రహ్మణ్యం ఉన్నాడు, వీళ్ళు వైఫ్ కావమ్మ చేసింది. ఆవిడ ఎట్లా చేసింది? పార్టీ అధిష్టానం ఇచ్చింది. మేము ఎవరికైనా దైవం ఉంటే ఎవరు దైవాలు గెలిచినామంటే జగన్మోహన్ రెడ్డి దైవాలు గెలిచినామంటాము, లేదా వెంకటేగౌడ దైవాలు గెలిచినామని చెప్తాము. అంతేగాని చంద్రబాబు నాయుడు దైవాలు మీరు గెలిచినారంటే అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే 6 నెలల ముందు జరిగిందో కంప్లీట్గా టీడీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అప్పుడు. కాబట్టి ఆ ఎలక్షన్స్ చూసి ఇంకా మనం ఎందుకు దీంతో కంటెస్ట్ చేసేదని చెప్పి వాలంటరీగా మీరు చేసే ఇది లేకుండా మీరు అసలు డ్రాప్ అయిపోయినారు. ఎప్పుడు కూడా డెమోక్రసీలో ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. మేము చేసినాము, మేము పోటీ చేయలేదు, ఇదంతా ఎట్లుంది అంటే ఏదో ఏమీ చేయలే ఉన్నాడు మంగళవారం అని అంటే అట్లుంది. మీ మాటలు ఏదన్నా ఉంది అంటే. కాబట్టి మీ వయసుకి మీరు హుందాగా మాట్లాడితే అది కరెక్ట్గా ఉంటుందని చెప్పి మా చోడపన్నుకి నేను చెప్తా ఉన్నాను. జెడ్పీటీసీ గారు మన విశ్వనాథ్ గారు వాళ్ళ వైఫ్ కూడా జెడ్పీటీసీగా చేసింది. మా విశ్వనాథ్ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, వీకోటలో ఏం అభివృద్ధి ఎవరు ఆడ ప్రెస్ మీట్లో ఎవరు కూడా చెప్పలేదు వీకోటలో అభివృద్ధి జరిగింది. ఆయన కానీ అంటాడు అంటే ఆయన మైండ్లో ఉంది ఏమని వీకోటలో అభివృద్ధి జరిగింది, దీన్ని మనం ఎట్లన్నా డైవర్ట్ చేయాలని ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని 1 లక్ష రూపాయలు కాకపోతే తెల్ల పేపర్లో తీసుకొని వాళ్ళు ఆ రోజు రూమ్లు ఇచ్చినారు. 10/12/2021 10/12/2021 ఏదైతే నువ్వు ఆరోపిస్తావో దానికి సంబంధించిన రిసిప్ట్స్ ఇవి.
ఈ రెసిప్ట్ ఈరోజు రాసేది కాదు ఇది. ఈ రెసిప్ట్ రాసి ఈ రెసిప్ట్ డబ్బులు ఏదైతే ఉందో దీన్ని ఆ రోజే చలాన్ చేసి ట్రెజరీలో దీన్ని భర్తీ చేయడం జరిగింది. నువ్వు ఈరోజు కమిషన్లు కకృతి పడి వైఎస్ఆర్ కాంప్లెక్స్ కట్టినారంటున్నావు. అంటే నువ్వు రియల్ ఎస్టేట్లో కమిషన్లు కకృతి పడి నువ్వు చేసి నీకు అలవాటది. నువ్వు ఇంకొకరి మీద అదే ఉంది అంటావు. నువ్వు జెడ్పీటీసీ మీకు ఎట్లొచ్చింది అది మర్చిపోయినావా నువ్వు? ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారు మా పార్టీ ఎమ్మెల్యే ఖలీఫ్ గెస్ట్ హౌస్లో మా పార్టీకి సంబంధించి మీ వైఫ్ని మీ మిస్సెస్ని ఆ రోజు జెడ్పీ క్యాండిడేట్గా మేము ప్రకటించి మీరు నామినేషన్ వేస్తామని కరెంట్ ఆఫీస్ దొరికిపోతే గౌరవ మా సుబ్బన్నోళ్ళు సామెల నుంచి మళ్ళీ మిమ్మల్ని ఫోన్ చేసి మీరు పిలుచుకొని లాస్ట్ మినిట్లో మా పార్టీకి వెన్నుపోటు పొడిచి మీరు ఆ పార్టీలో పోయి మీరు జెడ్పీటీసీ అయింది. మీరు ఆ జెడ్పీటీసీ అయిపోయి ఈరోజు వీకోటలో అభివృద్ధి జరగలేదు అంటా ఉన్నారు. నేను ఏమి చేసినానని నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఏం చేశాననేది తెలిసిన పుస్తకం. మా తల్లిగారు సర్పంచ్గా ఏం చేశారనేది. నువ్వు ఇంకొక పంచాయతీకి సంబంధించి నీకు ఒక వేరే పంచాయతీ వాడు కాబట్టి నీకు దానికి అవగాహన లేదని నేను అనుకుంటా ఉన్నాను. నువ్వు దీని మీద మేము ఏమీ చేయలేదు అని నువ్వు అంటా ఉన్నావు. మేము చేయలేదంటే నువ్వు టైము ప్లేస్ నువ్వు చెప్పు. మేము ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసినాం అనేది నేను వస్తాను డిబేట్కి. నేను చేసినదంతా ఎవిడెన్స్తో వస్తాను నీకు. నేను ఏమేమి చేసినానో నేను తీసుకున్నాక ఏం చేసినాము అని చెప్పేసి. మీరు 20 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉండింది. మీరేం చేసినారని మీరు చర్చకి మీరు సిద్ధమా? ఏదైనా ఆరోపణ చేసినప్పుడు హుందాగా ఉండాలి ఆరోపణ. కమిషన్లు చేశారంటే నువ్వు రియల్ ఎస్టేట్లో కమిషన్ చేసి నీకు అలవాటు ఉంది. అది అందరినీ ఎట్లా అనుకుంటే ఎట్లా విస్తున్నా? ఇది ఎంతవరకు సబబు? ఈరోజు నేను ఎస్సీ సంబంధించిన జెడ్పీటీసీ అవును ఎస్పీ రిజర్వ్డ్ అది. నువ్వు గెలిచినా ఎస్సీనే, మా పార్టీ వాళ్ళు గెలిచినా ఎస్సీనే. నీ మీద పోటీ చేసింది కూడా ఆ రోజు ఎస్సీనే చేసినారు. కాబట్టి ఈ కులం కార్డు ఎందుకు తీసుకొని వస్తా ఉన్నావు దీంతో? నువ్వు ఒక ఆరోపణ చేసి ఎట్లన్నా చేస్తావు, మళ్ళీ కులం కార్డు తీసుకొని వస్తావు దీంతో. కాబట్టి రాజకీయ నాయకులు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు హుందాగా చేయాలి. రండి డిబేట్ చేయండి దీని మీద. అంతేగాని మీరు ఏది పడితే అది మాట్లాడేస్తామో అది చెల్లుబాటు అవుతుందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అది పార్టీలో అది జరగదు. మీరు ఏదన్నా హెల్తీగా చేస్తా ఉన్నప్పుడు కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాము. మీరు ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు ఎత్తు చూపిస్తారు. దాన్ని కరెక్ట్ చేసుకునే మీకు వెసులుబాటు ఉంది. మీరు చేసుకోవచ్చును, లేకపోతే వదిలేవచ్చు. దాని ఇంకా ఎంపీపీ గారి గురించి మాట్లాడినాం. 4.5 సంవత్సరం మీరు ఎక్కడున్నారో అని మాట్లాడుతూ ఉన్నారు. 4.5 సంవత్సరము ఎంపీపీ మా యువరాజ్ గారు ఎక్కడున్నారో అని మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ తీసి చూసినారంటే ఆయన ఏదేది అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడో, ఆయన ఏ వర్క్స్ చేసినాడో, ఆయన ఈరోజు కూడా ఆడ చేసిండే వర్క్స్కి బిల్లులు కాకుండా ఎంతలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనేది మాకు తెలుసు. ఈరోజు మీరు గుడ్డిగా మీరు 4.5 సంవత్సరం ఎక్కడ రాలేదు, ఒప్పుకుంటాను. మీరు రాలేదు, మీరు లాస్ట్ 6 నెలలు వచ్చినారు. మేము అట్లా చేయలేదు. ఇప్పుడు ఓడిపోతే కూడా 2 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నాము. అప్పుడు గెలిచినప్పుడు కూడా 5 సంవత్సరాలు మేము తిరుగుతున్నాము. గడపకి మా ఎమ్మెల్యే గారు 2 సార్లు తిరిగినప్పుడు మా గౌరవ ఎంపీపీ గారు ఆయన వెనకాలనే ఉన్నాడు. ప్రతి ఇల్లు ఆయన తిరిగినాడు. ఆయనకి సంబంధించి దాదాపు ఇప్పటికి 4.5 సంవత్సరంలో 5 కోట్ల సంబంధించి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఆయన చేపట్టి జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ యాజ్ ఆన్ డేట్ ఈ రోజు జరుగుతూ ఉండేదంతా కూడా చింతమాకన్పల్లికి సంబంధించి ఒక స్కూల్ కాంపౌండ్ కూడా ఆయన కట్టిస్తున్నాడు. అది కాకుండా బోచినాగన్పల్లిలో పోయిన నెలలో దాదాపు 15 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయించడం జరిగింది. అంటే దాదాపు ఈ 1.5 నెలలో 25 లక్షల రూపాయలకు సంబంధించి వర్కులు అనేది ఆయన చేయడం జరిగింది. అది కాకుండా ఈ ఏఎంసీ గ్రాంట్లో చింతమాకన్పల్లి నుంచి బోచినాయనపల్లి నుంచి చింతమాకన్పల్లి వరకు ఏఎంసీ గ్రాంట్లో దాదాపు 1,70 లక్షల రూపాయల వర్క్ ఆయన చేస్తే ఈ రోజు వరకు ఆ బిల్లు రాని పరిస్థితి. ఉన్న ఆస్తులంతా కుదువు పెట్టుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి ఒక ఇంట్రెస్ట్తో ఆయన ఏదైతే రోడ్ చేసినాడో, ఏదైతే ఊరికి మనకు 10 మందికి మేలు చేయాలని చేసినాడో ఆ బిల్లు ఈ రోజు కూడా కాలేదు. అది కాకుండా కారకుండ నుంచి ఆదినపల్లికి వచ్చే రోడ్డు దాదాపు 70 లక్షల రూపాయలకి ఏఎంసీ గ్రాంట్ వచ్చింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసింది మా ఎంపీపీ గారే. ఆ ఎంపీపీ గారు చేసిన దాన్ని కూడా ఈ రోజు వరకు బిల్ రాలేదు. అంటే దాదాపు మేము చేసిన వర్కుల్లో కూడా 2.5 కోట్ల రూపాయల వర్కులు అనేది ఈ రోజు వరకు రాలేదు. నువ్వు 4.5 సంవత్సరం ఏం చేసినావు అని అడుగుతా ఉన్నావు. నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్. నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సభ నువ్వు ఒకసారి ఆలోచించాలి సోమన్న. అది కాకుండా ఆయన 3 బిడ్డల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎలక్షన్ టైంలో ఆయన 3 బిడ్డలు అని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళినారు. కోర్టు ఆ కేసుని కలెక్టర్ గారికి రెఫర్ చేసింది. కలెక్టర్ గారు రెఫర్ చేసినప్పుడు మీ పార్టీ తరఫున మిమ్మల్ని ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే దానికి తీసుకురమ్మని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు రంగనాథ్ గారు, మీరు, సతీష్,
మీరందరూ పోయి మీ వర్షన్ అనేది కలెక్టర్ గారికి చెప్తే మీరు చెప్తా ఉండే వర్షన్ రాంగ్ అని చెప్పి మీరు ఇచ్చిన కేసు కొట్టివేసింది కరెక్టా కాదా? ఒకవేళ కొట్టేసినప్పుడు కూడా మీకు ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు పైన కోర్టులో మీరు దాన్ని ఛాలెంజ్ చేసే వెసులుబాటు మీకు ఉంది. కానీ మీరు ఆ రోజు ఛాలెంజ్ చేయలేదు. ఎందుకో కోర్టు ఏదైతే చెప్పిందో అది కరెక్ట్ అని ఉండిపోయినారు. ఈ రోజు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మూడో కొడుకుని ఎత్తుకొని వచ్చి ఇప్పుడన్నా బయట చూపించో, మా నాయకుడు ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఉంటే కూడా చేయండి. మీరు ఏదన్నా ఆరోపణ చేస్తే రాజకీయంగా చేయండి, అంతేగాని పర్సనల్గా ఒకరిని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీని మీరు నువ్వు 4.5 సంవత్సరం ఎక్కడ ఉన్నావో, నువ్వు ఇంకొక బిడ్డెత్తుకొని వచ్చి బయట చెప్పు అనేది ఈ ప్రజలు ఎవరు కూడా హర్షించారు. ఇట్లా వీళ్ళు పోయి చౌకబార ఆరోపణలు చేస్తే మీరు ఏదైనా చేయాలనుకుంటే పాయింట్ టు పాయింట్ అభివృద్ధి గురించి మాట్లాడండి. ఎస్, మీరు ఆ రోజు మీరు చెప్తా ఉన్నారు మీ ఇంటే కూడా ఇంత చేసినాడు అంత చేసినాడు అని, దానికి ఫలితాలు మేము చేస్తామని చెప్పండి, ఒప్పుకుంటాం, మేము సలాం కొడతాం. మీరు చేసినారన్నా మీరు గుడ్ అని చెప్పి అది వదిలేసి ఏదో మాట్లాడినారు కదా వాళ్ళు ప్రెస్ మీట్లో మనం ఈరోజు మాట్లాడాలని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. వీకోట ఎప్పుడు కూడా 175 నియోజకవర్గాల్లో ఒక రకం రాజకీయం జరిగితే ఈ పలమనేరు నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా హుందాగా ఎవరు ఎలక్షన్ టైంలో షర్ట్లు తీసి కొట్టుకుంటారు ఒక్కొక్కరు వాళ్ళ పార్టీ అభిమానం మీద. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతుందో ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకొని మనమంతా కూడా బాయ్ బాయ్ టైప్లో ఈరోజు రాజకీయాలు జరుగుతా ఉండేది వీకోట చరిత్ర. కానీ ఇప్పుడు కొత్త చరిత్ర కొత్త ఒరువడికి మీరు స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఏమని ఏది మీ దగ్గర మ్యాటర్ లేకపోతే ఏదో ఒకటి మాట్లాడేద్దాం మనం అని చెప్పేసి. కాబట్టి ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను మీకు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు ఆరోపణలు ఏదన్నా ఉంటే మెటీరియల్ ఎవిడెన్స్తో ఏమైనా మాట్లాడేట్లయితే మీరు మాట్లాడండి, అంతేగాని లేదా మేము ఇచ్చిన ప్రతిపక్షం ఇచ్చిన సలహాలు ఏదన్నా ఉంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే వదిలేవచ్చును. అంతేగాని పర్సనల్గా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దీనికంతా కూడా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మీకు అందరికీ కూడా చేస్తా ఉన్నాను. మీరు పోటీ పడండి మా మీద, మీ గవర్నమెంట్లో ఎంత చేసినారో దాన్ని 4 వందలు చేస్తామని చెప్పండి. మీరు మేము అందరూ కూడా ఈరోజు ప్రజలకు సేవ చేసేదానికి ఈరోజు మనకు అవకాశం ఇచ్చినారు ఇక్కడ. కాబట్టి దాంతో పోటీ పడండి. మేము ఆయన ఇప్పుడు సర్పంచ్గా మీరు చెప్తా ఉన్నారు మీ అనుభవం లేని నాయకులకి ఇచ్చేసారని. మా అనుభవంతో మేము ఇంత చేసినాము. ఈరోజు నేను చెప్తా ఉన్నాను వీకోటలో ఫేర్ అండ్ ఫోర్ పాలిటిక్స్ పెట్టండి. మా సత్తా ఏమో మేము చూపిస్తాం, మీ సత్తా ఏమో చూపించండి. ఒకవేళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారంటే మేము చేస్తాము, లేదా మీకు అవకాశం కల్పించినారనుకో వాడు పిఎన్ఎన్నో లేకపోతే లక్ష్మణ్ మేము చేసిండేది మేము 400 చేస్తామని చెప్పి మీరు ఇది ఒక సవాల్గా స్వీకరించి మీరు డెవలప్మెంట్ చేయండి, డెవలప్మెంట్లో పోటీ పడండి మాతో. అంతేగాని ఈరోజు మనం అధికార పక్షంలో ఉన్నాము మనం ఏమన్నా మాట్లాడేస్తామంటే చెల్లుబాటు అవుతుందంటే అది తప్పు. ఖచ్చితంగా మీరు పర్సనల్గా మమ్మల్ని టార్గెట్ చేశారంటే అంతే ధీటుగా మేము కూడా సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. రూహుల్లా గారు ఈ షాదీ మహల్ గురించి ఈ స్టేడియం గురించి దీంతో మాట్లాడినారు. మా ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది, కానీ ఆ షాదీ మహల్ వర్క్ తీసుకుంటే అది ఒక కాంట్రాక్టర్ ఆల్రెడీ తీసుకున్నాడు. దానికి సంబంధించిన ఫైల్ అనేది ఏ గ్రాంట్లో అది వర్క్ స్టార్ట్ అయింది, ఏ దాంతో ఎగ్జిక్యూట్ అవుతామని అనే డీటెయిల్స్ ఈ రోజు వరకు లేదు. ఏదో వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ చూస్తే ఆ డిపార్ట్మెంట్ ఆఫీసే లేదు. ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు దానికి నిధులు ఇచ్చినారని చెప్పినారు. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందుల వల్ల ఆ కార్యక్రమం మేము చేయలేదు. ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇచ్చినారు, మీకు మేము చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని మార్చినారు కదా, మీరు చేయండి. 3 సంవత్సరాలు ఉంది మీకు. ఆడుండే షాదీ మాల్ వరకు ఇప్పటివరకు మీరు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదు చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతాను మిమ్మల్ని. ఈరోజు అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంది, మేము చేయలేదు. ఎస్, మేము చేయలేదు, అందుకే ప్రజలు మాకు ఓటు కూడా వేయలేదు. మీకు ఇచ్చినారు కదా అవకాశం, ఇప్పుడు దాన్ని చేయండి. మీరు అంబేద్కర్ భవన్ అంటా ఉన్నారు, బీసీ భవన్ అంటా ఉన్నారు. ఎస్, ఈ వర్క్స్ అంతా కూడా మేము 5 సంవత్సరాలు చేయలేదు అంటా ఉన్నారు. అవి ఎందుకు చేయలేదు అంటే దానికి సంబంధించిన ఒకదానికి కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ హిండరెన్స్ ఉంది. కాబట్టి మేము ఆ వర్క్స్ అనేది చేయలేకపోయినాం ఆ రోజు. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ రోజు మీరు శంకుస్థాపన చేసిన వర్క్స్ అవి మీరు చేయండి. ఈరోజు దాన్ని వద్దని చెప్తానమ్మా మేము. ఖచ్చితంగా మీరు చేసినారంటే వీకోట పుర ప్రజలకి మంచి జరుగుతుంది, మా మైనార్టీ సోదరులకి మంచి జరుగుతుంది. అల్టిమేట్గా ఎవరో ఒకరి వల్ల ఊరు బాగుపడాలి, అది మా కాన్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ఏదైతే వర్క్స్ మేము చేయలేదో ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోయినామో, ఇప్పుడు మీరు ఏదైతే మీరు స్టార్ట్ చేసినారో మీకు తెలుసు అది ఏ గ్రాంట్లో చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చేసి వీకోట ప్రజలకు దాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి మీకు అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాను. జరిగింది అంటే మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి, లేదా మేము ఇంతే మీ వల్ల ఏమైతే చేసుకోకుండా మేము ఇంతే పోతామంటే వెళ్ళిపోదంతో దాన్ని వదిలేసి ఇప్పుడు ఆ రోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారా, మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలా?
జరిగింది అంటే మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి, లేదా మేము ఇంతే మీ వల్ల ఏమైతే చేసుకోకుండా మేము ఇంతే పోతామంటే వెళ్ళిపోదంతో దాన్ని వదిలేసి ఇంకోరు ఇప్పుడు ఆ రోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలా? జరిగింది అంటే మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి, లేదా మేము ఇంతే మీ వల్ల ఏమైతే చేసుకోకుండా మేము ఇంతే పోతామంటే వెళ్ళిపోదంతో దాన్ని వదిలేసి ఇంకోరు ఇప్పుడు ఆ రోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలా?